హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం డిబిఎంఎస్లో. సో ముందుగా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ఏంటంటే సింపుల్ వర్డ్స్లో చెప్తాను చూడండి. ఇన్ ఏ డిబిఎంఎస్ ఇఫ్ వీ వాంట్ టు కంట్రోల్ ద ట్రాన్సాక్షన్స్ దెన్ వీ యూజ్ ద ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. అసలు ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఆ యొక్క నేమ్లోనే ఉంది. ఒక ట్రాన్సాక్షన్ అనే దాన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ అనే దాన్ని ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా? ట్రాన్సాక్షన్స్ అనేవి కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే వాటినే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. ఏంటేంటి? కమిట్ ఒకటి, రోల్ బ్యాక్ ఒకటి, సేవ్ పాయింట్ ఒకటి. అందులో కమిట్ వచ్చేసరికి ఇక్కడ దిస్ కమాండ్ ఈస్ యూజ్డ్ టు పర్మనెంట్ ద డేటా ఇన్ ద డేటాబేస్ వెన్ ద ట్రాన్సాక్షన్ ఈస్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ఆర్ కంప్లీటెడ్. అంటే ఏంటి? ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయింది, లేదంటే ఆ డేటా మనం ఇచ్చిన డేటా అంతా కరెక్ట్ అంటే మనం ఏం చేస్తాం? ఆ డేటా అంతటి పర్మనెంట్ చేయాలి అనుకుంటాం, అంతే కదా? సో ప్రతిసారి మనం ఆ డేటా అనేది రాసుకోవాలి అని అనుకోం కదా. సో ఒకసారి సేవ్ అనేది చేసేస్తాం ఒకేసారి, అవునా? సో ఆ సేవ్ అనేది చేయాలి అంటే ముందుగా అదంతా కూడా ఏంటి? కరెక్టే అయి ఉండాలి, అంతేనా? అదంతా కూడా సక్సెస్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని సేవ్ చేస్తాం. సో ఇలాంటి పర్మనెంట్ చేసేదాన్ని, ఇలా సేవ్ చేసే దీన్నే మనం కమిట్ అని అంటాం. సో వీటికి యూజ్ చేసే కమాండ్ని కమిట్ కమాండ్ అని అంటమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నార్మల్గా ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఇచ్చాను. సో ఇది ఏంటి? ఇక్కడ కమిట్ అనేది మనం ఈ విధంగా రాస్తాం, కమిట్ సెమికోలన్ అని. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాంక్ అనే దానికి వెళ్ళాము. మనం ఒక బ్యాంక్కి వెళ్తే ఏంటి అక్కడ మనం సమ్ మనీ అనేది విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం. సో నా బ్యాంక్లో ఎంత ఉంది? 10,000 అనేది ఉంది. సో 10,000 నేను ఉంటే నేను ఎంత విత్డ్రా చేసుకోవాలనుకున్నాను? 20,000 అనేది విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేయాలి అంటే ఏంటి? నా బ్యాంక్లో ఉన్న అమౌంట్ని నేను తీసుకోవాలి అనుకుంటున్నాను, దాన్ని విత్డ్రా అంటారు. సో ఏంటి ఇక్కడ? అప్పుడు మనకి ఏంటి? ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది, అంతేనా? ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అంటే మీరు ఏంటి? నేను ఎంత అడుగుతున్నాను? 20,000 అనేది అడుగుతున్నాను, కానీ నా దగ్గర ఉన్నది ఎంత? 10,000. అంటే నేను తీసుకోవడానికి సరిపడా మనీ అనేది నా బ్యాంక్లో లేదు, అంతే కదా? సో అప్పుడు అక్కడ ఏంటి? సమ్ ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉంది, కన్సిస్టెన్సీ అనేది లేదు. అంటే ఈక్వల్గా మనీ అనేది లేదు, కొంచెం ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉంది. కాబట్టి అక్కడ డేటా అనేది మనం ఏం చేయలేము, మనం అక్కడ డేటా అనేది సేవ్ చేయలేము, అవునా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కూడా 20,000 ఉందనుకోండి. ఆ 20,000 ఉంటే అప్పుడు ఏంటి? సఫిషియెంట్ అవుతుంది, అంటే నేను ఆ మనీ అనేది తీసుకోవచ్చు. సో అప్పుడు ఏంటి? ఆ యొక్క డేటా అనేది నేను సేవ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం కమిట్ కమాండ్ అని యూజ్ చేస్తాం. అదే రోల్ బ్యాక్ అయితే ఇందాక చూసారా 10 మాత్రమే ఉంది. సో అక్కడ ఏంటి? ఇన్కన్సిస్టెన్సీ వస్తుందని చెప్పాను. అప్పుడు ఏం చేస్తాం? సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే రోల్ బ్యాక్ చేసుకుంటాం. అంటే డేటా అనేది, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంది. ఇక్కడ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని 3 లైన్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. సో 3 లైన్స్ ఉంటే ఇక్కడ సెకండ్ లైన్ వరకు ఓకే, అంతా కూడా సక్సెస్ అయింది. మరి ఎక్కడి నుండి ప్రాబ్లం వచ్చింది అంటే థర్డ్ లైన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. సో ఫోర్త్ లైన్కి వచ్చేసరికి నాకు ఏంటవుతుందంటే అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు? ఎక్కడైతే నాకు ప్రాబ్లం ఉందో అక్కడికి నేను ఏం చేస్తున్నానంటే రోల్ బ్యాక్ చేసి వెళ్తున్నాను అనమాట, ఓకేనా? సో నాకు ఎక్కడి నుండి అయితే నాకు ఇన్సఫిషియెంట్గా ఉందో లేదంటే ఇన్కన్సిస్టెన్స్గా ఉందో అక్కడికి నేను ఏం చేస్తున్నాను? డేటా అనేదాన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేస్తున్నాను, మళ్ళీ కరెక్ట్గా ప్రతి దాన్ని చెక్ చేసుకొని వస్తున్నాను. సో ఓకేనా? దాన్నే రోల్ బ్యాక్ అని అంటారు. సో దానికి చిన్న నార్మల్ ఎగ్జాంపుల్ అన్నమాట, రోల్ బ్యాక్ సెమికోలన్. ఓకే, సేవ్ పాయింట్ అంటే ఏంటి మరి? సేవ్ పాయింట్ అంటే ఏంటంటే దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు సేవ్ అ పర్టికులర్ పాయింట్. సో ఏంటి? నేను ఒక పర్టికులర్ పాయింట్ అనేది సేవ్ చేసుకుంటున్నాను, ఓకేనా? సో ఈ పాయింట్ వరకు వచ్చాక మన రోల్ బ్యాక్ అనేది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి? నేను 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాస్తే నేను ఇక్కడ థర్డ్ లైన్ అనేది ఏంటి? సేవ్ పాయింట్గా పెట్టుకున్నాను. సేవ్ పాయింట్గా పెట్టుకుంటే ఇక్కడ వరకు ఇది ఏమవుతుంది? అదంతా సేవ్ అవుతుంది. ఇక్కడ వరకు ఏమవుతుంది? అదంతా సేవ్ అవుతుంది. నేను రోల్ బ్యాక్ ఎక్కడి వరకు చేయగలను? ఇక్కడ వరకు మాత్రమే రోల్ బ్యాక్ అనేది చేయగలను. ఇక్కడ వరకు రోల్ బ్యాక్ దీని తర్వాత చేయలేను, ఎందుకంటే అక్కడితో అది సేవ్ పాయింట్ అయిపోయింది, అంటే అక్కడితో అది సేవ్ అయిపోయింది,
ఓకేనా. సో సేవ్ పాయింట్ వరకు మాత్రమే మనం రోల్ బ్యాక్ అనేది చేయగలం. సో ఇది సేవ్ పాయింట్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కమిట్, నెక్స్ట్ రోల్ బ్యాక్. ఓకే కదా, ఇదంటే పర్మనెంట్ చేయడం కోసం, ఇది రోల్ బ్యాక్ చేయడం కోసం. ఇదంటే కరెక్ట్గా ఒక సేవ్ అనే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర సేవ్ చేయడం. వాటి యొక్క నేమ్స్లోనే ఉంది వాటి యొక్క డెఫినేషన్ అనేది. కమిట్ అంటే కమిట్ చేయడం, పర్మనెంట్ చేయడం అన్నమాట. ఓకేనా. సో ఇది ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.